ఏయి అభివృద్ధి అంటే ఏది రోడ్లు వెయ్యి, ఉద్యోగాలు వెయ్యి, సంస్థలు వెయ్యి. ఎన్నో డెవలప్మెంట్ చేశాడు. హైదరాబాద్ బాగుపడ్డానికి ఆయన కారణం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ రోడ్డు పని చేయలేదండి. జనాల్ని కూర్చోబెట్టి మేపడం అనేది కరెక్ట్ కాదు. నా రుణం నేనే తీర్చుకుంటాను సార్, జగన్ గారి రుణం. ప్రజలు ఎప్పుడైతే అమ్ముడైపోయారో అప్పుడు నాశనం అయిపోయినట్టు. ప్రస్తుతానికి ఉన్న గవర్నమెంట్ అంటే టీడీపీ గవర్నమెంట్ బాగుంది. చూస్తున్నారుగా పాలన మొత్తం. జగన్ ఎక్కాడు ఏం లేదు, చంద్రబాబు ఎక్కాడు అది ఏం లేదు. చంద్రబాబు వచ్చిన బాగుంది. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంది. జగన్ గారు ఎవడొచ్చినా కర్మ తప్పదు జనానికి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాగుంటుందా? మరి ఎలక్షన్స్ లో టీడీపీ ప్రభుత్వం వస్తే అభివృద్ధి చెందుతుంది. వైఎస్ఆర్సీపీ బాగుంటుంది. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి చెందలేదా? టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి అంటే ఏం లేదు. టీడీపీ ప్రభుత్వం అనేది ఏం చేసిందంటే రోడ్లు వేసారు కానీ ఇది పేదవాళ్ళని పట్టించుకోలేదు. వైఎస్ఆర్ ఏం చేశాడంటే పెన్షన్ కానీ లేదు, మేము రజకులు, మాకు సంవత్సరానికి 10,000 వేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ ఎందుకని తెలుగుదేశం పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పథకాలు ఏం బాగాలేవా? పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు. మేము చేసినంత అభివృద్ధి ఏ ప్రభుత్వం చేయలేదు ఇప్పటి వరకు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు అంటున్నారు. వాళ్ళు చెబుతున్నారు ఏయి అభివృద్ధి అంటే ఏది రోడ్లు వెయ్యి, ఉద్యోగాలు వెయ్యి, సంస్థలు వెయ్యి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంతసేపు సంక్షేమ కార్యక్రమాలు అంటున్నారు కానీ అభివృద్ధి చేయట్లేదు. అభివృద్ధి లేనిదే రెవెన్యూ ఎక్కడొస్తుంది? ఇది పంటల మీద ఉన్నది, పంటల మీద ట్యాక్సులు రావు. పరిపాలన అయితే బాగోలేదండి. ఇదివరకు పంచాయతీలకు నిధులు ఇచ్చేవాళ్ళు, పంచాయతీ నిధులు ఇచ్చి రోడ్లు బాగు చేయించేవాళ్ళు, బాగుపడేవి. ఇప్పుడు గుడివాడ కంకిపాడ రోడ్డు చూడండి, మీకు శాంపిల్ గా ఎలా ఉన్నాయో, రోజుకి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయో, ఎలా ఉంటున్నాయో. ఇక్కడ వెనుగోళ్ళ రాము గారు వస్తే బాగుంటుంది. ఐటీ మీద పట్టుంది ఆయనకి. ఇక్కడ గెలవటం జరిగితే ఐటీ మినిస్టర్ వస్తుంది ఆయనకి డెఫినెట్ గా. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే మటుకు డెవలప్మెంట్ బాగుంటుంది. చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. ఆయన ఏదైనా కానీ చేయగల కెపాసిటీ ఉంది, ఆయనకి నాలెడ్జ్ ఉంది. ఇంతకుముందు 15 సంవత్సరాలు చేశాడు సీఎంగా. ఎన్నో డెవలప్మెంట్ చేశాడు. హైదరాబాద్ బాగుపడడానికి ఆయన కారణం. సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకొచ్చాడు. నాకైతే మాకు వైసీపీ వాళ్ళు డబ్బులు వేస్తున్నారు. మామూలుగా నాకు బాగానే వచ్చింది పథకాలు, నాకైతే బాగుంది. జగన్ వస్తేనే బాగుంటుంది. ఎందుకు అట్లా? టీడీపీ ప్రభుత్వం బాగాలేదా? టీడీపీ ప్రభుత్వం అని జగన్ ప్రభుత్వం అమ్మఒడి పిల్లల్ని స్కూల్లో శుభ్రంగా ఇంగ్లీష్ మీడియం సంక్షేమ పథకాలు జగన్ గారు చేస్తున్నారని అందరూ అన్నారు. వ్యతిరేకంగా జనాలు అంటున్నారు. జనాలు ఓటింగ్ చేసేంత వరకు చెప్పలేము ప్రస్తుతానికి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ రోడ్డు పని చేయలేదండి. ఏ రోడ్డు చేయలే, ఏం లేదు. టీడీపీ ఎందుకంటే వైఎస్ఆర్సీపీ బాగాలేదా? బాగోలేదనే కన్నా ఇప్పుడు విజయవాడ నుంచి కంకిపూర్ డైలీ సర్వీస్ చేస్తాం. 45 కిలోమీటర్లు డైలీ యాక్సిడెంట్ అవుతుంది రోజుకి. ఇదంటే ఒకటి. కరెంటు బిల్లు 1400 కట్టేవాడిని, ఇవాళ 20 కరెంట్ బిల్ కడుతున్నాం. ఒకటి చెత్త పన్ను నెలకి 70 రూపాయలు కడుతున్నాం చెత్త పన్ను. ఒకటి పెట్రోల్ ధర 110 రూపాయలు. కరెంటు బిల్లు మెయిన్ మైనస్. చంద్రబాబు వస్తే మేలు. ఎందుకు అట్లా? అంటే జగన్ ప్రభుత్వం బాగాలేదంటారా? బాగాలేదు. ఎందుకంటే ఎందుకంటే జనాల్ని కూర్చోబెట్టి మేపడం అనేది కరెక్ట్ కాదు. ఉచిత పథకాలు ఇస్తున్నాడు కదా. ఉచిత పథకాలు ఇచ్చిన రోడ్డు ఏది? విజయవాడ రోడ్డు ఏది? విజయవాడ వెళ్ళాలంటే ఎట్లా? ఎంతమంది చచ్చిపోయారు ఇప్పటికి? ఎంతమంది చనిపోయారు? ఎందుకు ఎవరికో డబ్బులు వేయటం అది ఉపయోగం లేని పని. అది నాకు తెలిసి ఏమంటారు అంటే జగన్ ప్రభుత్వం వేసిన రోడ్లు టీడీపీ ప్రభుత్వం వేయలేదన్నారు. అది అబద్ధం. టీడీపీ రోడ్లన్నీ చేశాడు. వేసింది ఆయన. అసలు అందులో డౌట్ లేదు. పల్లెటూరులో కూడా మేము ప్రతి ఒక్క కాలనీకి సిమెంట్ రోడ్డు, సిమెంట్ రోడ్డు, సీసీ రోడ్లు మెయిన్ లైన్ ఉండాలి కానీ సందుల్లో ఎందుకంటే అనవసరంగా జనాన్ని జడగొట్టడమే తప్ప ఏమీ లేదు. ఒకళ్ళ గురించి నేను చెప్పను కానీ నా గురించి అయితే మాత్రం వైఎస్ఏ నేను వేస్తాను సార్. కారణం ఏంటంటే నాకు పింఛన్ ఉంది, తర్వాత 45 సంవత్సరాల వాళ్ళది 18,000 చిల్లర వేస్తాడు. నాకేమో జగనన్న కాలనీ వచ్చింది. ఒకటి గురించి నాకు అనవసరం. నేను మాత్రం ఇన్ని పథకాలు తీసుకున్నా కనుక నా రుణం నేనే తీర్చుకుంటాను సార్, జగన్ గారి రుణం. ఆళ్ళు దోశారు, ఈడు దోశారు. మంచి అన్నది ఎక్కలేదు. ప్రజలు ఎప్పుడైతే అమ్ముడైపోయారో అప్పుడు నాశనం అయిపోయినట్టు. ప్రజలు రూపాయికి అమ్ముడైపోతున్నారో, ఆడ 5 ఏళ్ళు ఇస్తున్నాడు, ఈడు 3 ఏళ్ళు ఇస్తున్నాడు. ఈ భజన మాని రోజునే దేశం బాగుంటుంది. ప్రస్తుతానికి ఉన్న గవర్నమెంట్ అంటే టీడీపీ గవర్నమెంట్ బాగుంది. చూస్తున్నారుగా పాలన మొత్తం. ఇంతవరకు ఫంక్షన్ మామూలుగా క్యూలో నుంచి 2 రోజులు 3 రోజులు వాళ్ళు తీసుకునే వాళ్ళు ఇంటికి వచ్చేస్తున్నారు. ఇవాళ ప్రతిదీ వాలంటీర్లో వచ్చి మన దగ్గరికి ఏమేమి సమస్యలు ఉన్నాయో వాళ్ళే తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళే పరిష్కరించారు. ఏమున్నాయి చూస్తున్నారు కదా, రోడ్లు అవి నేర్పిస్తున్నారా? ఎలా ఉంది అసలు? అసలు మా దేశంలో అసలు ఏం బాల, మా గుడిలో అసలు ఏం బాల. జగన్ ఎక్కాడు ఏం లేదు, చంద్రబాబు ఎక్కాడు అది ఏం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి పోటీ చేయడం పట్ల మీరేమనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ వస్తుందని అనుకుంటున్నాను. అంటే ఇద్దరు కలిపి పోటీ చేయడం మంచిదా? మంచిదే. విడివిడిగా పోటీ విడిగా చేస్తే లాభం లేదు, కలిసి పోటీ చేస్తేనే లాభం.
కాంపిటీషన్ బాగానే ఉంటది, ఎందుకంటే ఇద్దరు పోటాడకుండా ఇద్దరు ఒక కట్టడి మీదకి వచ్చారు కాబట్టి అవతలకి కొద్దిగా డౌట్, యువతలో ఇద్దరికే పెంచింగ్. వాడి సినిమాల్లో ఉంటేనే బాగుంటది, రాజకీయాలు ఎందుకు స్వామి? వాటిలో రాస్తారు అసలు వేయరు వాడికి. రాజకీయ నాయకులకి రాజకీయాలు చేస్తాం ఇది కానీ సినిమా యాక్టర్లు రాస్తారా? సినిమాలో మాటలు జీవితంలో చూపించలేరు కదా. సినిమాలో మాటలు వందన్న మాట్లాడుకున్నారు, బయట అది చెయ్యలేరు కదా. చెప్తాడు, వందన్న చెప్తాడు, కానీ బయట ఒకటి ఉంటే మీద వెళ్ళిపోతే వేస్ట్. ఎందుకు? చంద్రబాబు వచ్చాడు ఏం చేశాడు, జగన్ వచ్చాడు ఏం చేశాడు, వీడు వచ్చి ఏం చేస్తాడు, ఏం చేయడు. వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేయడం బాగుంటుంది, లేకపోతే దీనికి పూర్తిగా తీసేయడం బాగుంటుంది? వాలంటరీ వ్యవస్థ కొంతవరకే బెటర్ అండి. ఇంటి దగ్గర మీరు వెళ్ళి చూడండి ఒకసారి. ఓ 10 మంది 20 ఏళ్ల దగ్గరికి వచ్చి ఆడు సైరన్ మోగిస్తే అందరూ కలిసి అక్కడికి రావాలి. అది రావాలి. ఇది వరకు అయితే వెళ్ళేవాళ్ళు తెచ్చుకునేవారు, 4 రోజులు 5 రోజులు టైం ఉండేది. ఇవాళ అలా కాదు, వ్యాన్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా వెళ్ళిపోవాలి, అక్కడ తెచ్చుకోవాలి, మళ్ళీ రాదు. వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండొచ్చు, పర్వాలేదు. ఎందుకంటే అది కొంతమందికి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం అనేది మంచి పద్ధతి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా వాలంటీర్ ఇలా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఎందుకంటే ఏ ప్రభుత్వం ఇంటికి వచ్చి చూస్తున్నారు కాబట్టి మాకు అన్ని పథకాలు చెప్పి చేస్తున్నారు కాబట్టి బాగుంది. అవి వేస్ట్ అన్న. ఏమంటే వాళ్ళ ఎవరు బియ్యం వాళ్ళు తెచ్చుకోలేరండి. వృద్ధులకి ఇస్తున్నారు, తప్పు లేదు. బియ్యంకి బళ్ళు ఎందుకండి? ఎవరిని ఎత్తినేస్తారా డబ్బులు? ఎవరు ఇస్తారు? అనవసరం అండి. ఒక రకంగా చెప్పాలంటే బాగా చదువుకున్న జనాలందరూ కూడా చిన్న చిన్న వాటిలో ఉండిపోయారు. వీళ్ళని పైకి పంపించడానికి అనేది ఆలోచన లేదు కదా, అక్కడికి తొక్కి పెట్టడమేగా. అది వాలంటీర్స్ పర్వాలేదు, బాగానే ఉందండి. పెన్షన్లు అవి బాగానే ఇస్తున్నారు, మా అమ్మగారి పెన్షన్ అయ్యి తీసేస్తాం మెరుగు. వాళ్ళ వల్ల ఏంటి సుఖం? సుఖం ఏంటి? మీరు ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఎవరి కాళ్ళు లేవు, కూర్చోబెట్టిస్తున్నాడు. వాళ్ళకి సోమరిపోతాను నేర్పుతామే కదా. నేను వైఎస్ఆర్కే వేసా, వైఎస్ఆర్నే గెలిపించాం. పద్ధతి బాగోలేదు, సోమరిపోతానాలనే ఎక్కువ నేర్పేస్తున్నారు. వాలంటీర్ దేనికి? ఒక సెక్రటరీ పంచాయతీ పనిచేశాడు, ఒక గుమ్మస్తా ఉండేవాడు. ఇటువంటిది 10 మందిని పట్టి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏమి జరుగుతున్న పనులు వేస్ట్. వాలంటీర్ వ్యవస్థ తీసేయడం బెటర్. ఎందుకు? వాళ్ళ వల్ల ఉపయోగం ఏముంది? జగన్ అవును, ఆ పథకాలలో ముసలి వాళ్ళ ఇంట్లోంచి బయటకు వెళ్తే ఆ వార్డులో ఆ ఏరియాలో పెన్షన్ తెచ్చుకోలేని అంత మంచంలో పడిపోయిన ముసళ్ళు ఎవరు ఉన్నారు? ఇక్కడ నుంచి అక్కడ దాకెళ్ళి పెన్షన్ తెచ్చుకోలేనంత మంచంలో పడిపోయిన వాళ్ళు ఎవరు లేరుగా. వాళ్ళ మిగతా పనులన్నీ చేసుకున్నారు కదా ముసలోళ్ళు. అంత వయసు ఉన్న వాళ్ళందరూ, ఈ పెన్షన్ తీసిన వాళ్ళందరూ అక్కడ ఇంట్లోనే ఉండి పని చేసుకోకుండా ఇంట్లో ఉన్నారా? ఆ ఏరియాలో ఆ సచివాలయంలో వెళ్ళి పెన్షన్ తెచ్చుకోగలిగిన వాళ్ళే అందరూ. ఇంకా వాళ్ళకి చేసే సేవ ఏముందానికి? ఏ సమస్య ఉన్నా సరే మనం ఇప్పుడు వాటర్ కనెక్షన్స్ కానీ, లేకపోతే ఇప్పుడు మామూలుగా ఓట్లు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవడానికి కానీ, లేకపోతే ఇళ్ల స్థలాలకు సంబంధించి ఏమన్నా పెట్టుకోవడానికి కానీ, ప్రతిదానికి పంచాయతీకి వెళ్ళి కనుక్కునే వాళ్ళం. వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చింది, తీసుకెళ్ళి మనకి ఏదన్నా సరే వాళ్ళే మొత్తం ప్రతి ఒక్కటి చెప్తారు. ఫైనల్ గా ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటది? జగన్. చంద్రబాబు వస్తేనే బాగుంటది. టీడీపీ వస్తేనే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. జగన్ గారు నాకు తెలిసి జగనే. మా జగన్ మా అమ్మ ఎత్తే ఎవడొచ్చినా ఓటే కర్మ తప్పదు జనానికి. మీ వరకు ఏదో ఒకటి వస్తే మేలు. ఏంటి మేలు అన్నది లేదుగా, అయిపోయింది గొయ్య. ఆ గొయ్యి పోడటానికి తరాలైనా ఎవడోళ్ళ కాదు.